A can do a piece of work in 10 days and B can do it in 15 days. They work together for 2 days and then A leaves. How long will B take to finish the remaining work? ఏ అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 10 డేస్ టైం పడతాయి. బి అనే పర్సన్కి అదే వర్క్ కంప్లీట్ చేయడానికి 15 డేస్ టైం పట్టింది. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ అనేది 10-15 LCM విల్ బి ద 30 అవుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఏమవుతుంది? 30/10 అంటే 3 అవుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ బి ఏమవుతుంది? 30/15 అంటే 2 అవుతుంది. దే వర్క్ టుగెదర్ ఫర్ 2 days. అంటే ఏ ప్లస్ బి అనే ఇద్దరు పర్సన్స్ 2 days వర్క్ కంప్లీట్ చేశారు. 2 days చేశారు. వర్క్ చేసిన తర్వాత ఏ లీవ్స్ అన్నాడు. అంటే 2 days వీళ్ళ ఎఫిషియన్సీ ఏమవుతుంది? 3 + 2 5. 2 daysలో వాళ్ళు ఎంత వర్క్ కంప్లీట్ చేశారు? 2 × 5 10 units ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేశారు. రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? రిమైనింగ్ వర్క్ విల్ బి ద టోటల్ వర్క్ మైనస్ ఏ ప్లస్ బి 2 days వర్క్ 10 units పోతే రిమైనింగ్ వర్క్ విల్ బి ద 20 units ఉంటుంది. ఈ 20 units వర్క్ను ఏ అనే పర్సన్ లీవ్స్. ఏ లీవ్స్ అన్నాడు కాబట్టి హౌ లాంగ్ విల్ బి టేక్. బి యొక్క ఎఫిషియన్సీతో ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తాడన్నాడు. 20/బి ఎఫిషియన్సీ 2 1 2 10 అంటే 10 daysలో రిమైనింగ్ వర్క్ను బి ఒక్కడు కంప్లీట్ చేస్తాడు.